అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ధర్మం పైన, సనాతన ధర్మం మీద ప్రేమ ఉన్నట్టు ఒక తప్పుడు ప్రచారాన్ని చేసేటువంటి కార్యక్రమం వారు చేయడం గడిచినటువంటి 2 సంవత్సరాలుగా చూసాం. ఈరోజు ఒక పక్క సింహాచలం కొండను తవ్వేస్తా ఉన్నారు, ఈరోజు పంచదారుల కొండను తవ్వేస్తా ఉన్నారు. విశాఖపట్నంలో కనిపించేటువంటి ప్రతి కొండని గుండు చేసేటువంటి కార్యక్రమం ఈరోజు మనం ఈ ప్రభుత్వంలో చూస్తూ ఉన్నాం. అందుకనే వారికి కూడా నిన్న అల్టిమేటం ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు పంచదారుల ప్రాంతంలో ఇచ్చినటువంటి మైనింగ్ లీజులన్నీ కూడా రద్దు చేయాలి, ఆ ప్రాంతాన్ని నో మైనింగ్ జోన్గా ప్రకటించాలి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంత ప్రజల తరఫున డిమాండ్ చేస్తూ ఉందనేటువంటి విషయాన్ని కూడా తెలియజేశాం. ఇందులో స్థానిక పార్లమెంట్ సభ్యుడు సీఎం రమేష్ గారు, వారి బినామీలు, వారి మనుషులు, వారి పిఏ పేరిటేమో వారి లీజ్ తీసుకుంటారు, ఆ పిఏ గారేమో ఓనర్ గారి కంపెనీకి ఏమో మట్టి తోలుతూ ఉంటారు. ఇది అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమం. అంటే అడ్డగోలుగా మీకు పార్లమెంట్ సభ్యుడిగా ప్రజలు ఓట్లేసినందుకు అనకాపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి వనరులన్నింటినీ కూడా దోచుకునేటువంటి దానికి మీకు ఏదో బ్లాంక్ చెక్ ఇచ్చినట్టుగా వారు ప్రవర్తిస్తూ ఉన్నారు. మరి అవన్నీ ఇటువంటి అక్రమాలు, అన్యాయాలు, అవినీతి సంపాదించారు కాబట్టే ఈరోజు స్పెషల్ ఫ్లైట్లు మీరు తిరుగుతూ ఉన్నారు. స్పెషల్ ఫ్లైట్లో మీ స్నేహితుల్ని, మీకు కావాల్సినటువంటి వ్యక్తుల్ని తిప్పుతూ ఉన్నారు. మీకు కావాల్సినటువంటి చోట చంద్రబాబు నాయుడు గారు సీట్లు ఇస్తూ ఉన్నాడు. మీరు మీ అక్రమ సంపాదనతో మీరు పార్లమెంట్ సభ్యులు అవుతారు, 5 సంవత్సరాలు దోచి తింటారు, 5 సంవత్సరాలు అయిన తర్వాత మాయం అయిపోయేటువంటి కార్యక్రమం చేస్తారు. ఇది జరుగుతూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ వేదిక ద్వారా, రేపు జరగబోయేటువంటి కార్యక్రమం ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సనాతన ధర్మ పరిరక్షకులు ఎవరైతే ఉన్నారో, దాని గురించి మాట్లాడేటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వారు కూడా స్వచ్ఛందంగా ముందుకు రావాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈరోజు ఆ ధర్మలింగేశ్వర స్వామి తాలూకా ఆ పవిత్రతను కాపాడాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి మీద ఉంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి, ఈ పోరాటంలో పాలుపంచుకోవాలి. ఇది ఒక రాజకీయ పోరాటం కాదు, దేవుణ్ణి కాపాడుకునేటువంటి పోరాటం, దేవుడి తాలూకా ఆ పవిత్రతను, ఆ ప్రతిష్టను కాపాడుకునేటువంటి పోరాటం. కనీసం ఈ ప్రభుత్వానికి ప్రజలంటే భయం లేదు, దేవుడంటే భక్తి లేదు, కేవలం పంచభూతాల్ని దోచుకు తినాలనేటువంటి ఒక తాపత్రయం తప్పితే మరొక తాపత్రయం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకి, మరి ముఖ్యంగా అధికార పార్టీ నేతలకు కనబడట్లేదు అనేటువంటి విషయం తేటతెల్లం అవుతా ఉంది. అందుకనే ఈ ప్రభుత్వంలో కనువిప్పు కలగాలి, ప్రభుత్వం దిగి రావాలి, మైనింగ్ లీజులు రద్దు చేయాలి, నో మైనింగ్ జోన్గా ప్రకటించాలి. పక్కనే హ్యాబిటేషన్స్ కూడా ఉన్నాయి, కాలనీలు ఉన్నాయి, రీహాబిటేషన్ కాలనీలు ఉన్నాయి, జగనన్న కాలనీలు ఉన్నాయి. యాజ్ పర్ నామ్స్ ప్రకారం కాలనీలు, హ్యాబిటేషన్స్ ఉన్నటువంటి 500 మీటర్ల రేడియస్ లో మైనింగ్ జరగడానికి వీల్లేదు. అయినప్పటికీ ఆ కొండ చుట్టూ, ఆ కాలనీల చుట్టూరు కూడా మైనింగ్ చేసేసారు. పెద్ద ఎత్తున వర్షం పడితే, ఏ ల్యాండ్ స్లైడ్ అయితే మొత్తం ఇళ్ళన్నీ పోతాయి, అందులో ఉన్నటువంటి మనుషుల తాలూకు ప్రాణాలు పోయేటువంటి పరిస్థితి ఉంది. ఈ సందర్భంగా వారితో పాటు దీనిలో ఇన్వాల్వ్ అయినటువంటి అధికారులు కూడా హెచ్చరిస్తా ఉన్నాం, ఈ పాపంలో మీ తాలూకా పాత్ర కూడా ఉంది. రేపు వారు అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు రేపు అధికారం పోతే ఏ దేశాల్లో పారిపోతారు, కానీ మీరు మాత్రం వ్యవస్థలో పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. మీరు జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. మీరు చేసినటువంటి తప్పుల్ని, పాపాలని ఇప్పటికన్నా మీరు సరిదిద్దుకోండి అనేటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, రేపు 21వ తారీఖున చలో పంచదారుల కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా ఈ హిందూ ధర్మ పరిరక్షకులు ఎవరైతే ఉన్నారో, అదే రకంగా ఈ మైనింగ్ అవినీతి సామ్రాజ్యాన్ని అడ్డుకునేటువంటి దానికి ముందుకొచ్చేటువంటి వారు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఇందులో భాగస్వాములు అవ్వమని చెప్పి మరొకసారి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, చలో పంచదారుల 21వ తారీఖున చేపట్టబోయేటువంటి కార్యక్రమానికి పార్టీ సీనియర్ నాయకులు, రాష్ట్ర ప్రతిపక్ష నాయకులైనటువంటి బొత్స సత్యనారాయణ గారు, రీజనల్ కోఆర్డినేటర్ కన్నబాబు గారు, అలాగే ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి పార్టీ నాయకత్వం అంతా కూడా వెళ్తా ఉన్నాం. ఆ కార్యక్రమాన్ని పాల్పంచుకొని పోరాటంలో భాగస్వాములై ప్రభుత్వం మెడలు వంచేటువంటి దానికి సహకరించమని చెప్పి మరొకసారి ఈ సందర్భంగా కోరుకుంటూ ఇప్పుడు పెద్దలు ధర్మశ్రీ గారు మాట్లాడతారు. పవిత్రమైనటువంటి పంచదారుల పుణ్యక్షేత్రం, ఒక చరిత్రాత్మకతో కూడుకున్నటువంటి
దివ్యక్షేత్రం. పూర్వీకులు చెప్తుంటారు అది పాండవుల కొండ అని అంటారు. సుమారు 31 కిలోమీటర్ల దూరంగా విస్తరించి ఉన్నటువంటి పంచదారుల కొండ కొండకర్ల అనే గ్రామం నుంచి ద్రౌపది కొండ అని మధ్యలో ఉంటుంది. అదంతా కలుపుకొని మావిడాడు పుత్తూరు గ్రామం వరకు కూడా కొండ విస్తరించి ఉంటుంది. ఎప్పుడో పాండవులు అరణ్యవాసం చేసినప్పుడు 12 ఏళ్ళు నార్త్ ఇండియా తిరిగినప్పుడు సౌత్ ఇండియాలో అజ్ఞాతవాసం ఒక ఏడాది అజ్ఞాతవాసం చేసినప్పుడు 13వ ఏట ఇక్కడ పాండవులు నడయాడినటువంటి తలదాచుకున్నటువంటి ఈ పంచదారల కొండ వాళ్ళకి దాహార్తిని తీర్చడం కోసం శ్రీకృష్ణ భగవానుడే స్వయంగా వచ్చి మీరు ఇక్కడ ఉంటే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదని అక్కడ వాళ్ళు ఉండడానికి ఒక గుహ కూడా ఉంటుంది, కేవ్ ఉంటుంది అక్కడ లోపల వాళ్ళు తలదాచుకునేది. అక్కడ ఉంటూ కూడా అక్కడ దాహార్తిని తీర్చడం కోసం హిమాలయాలు ఏ విధంగా అయితే నీరు ప్రవాహం ద్వారా గంగా ప్రవాహం నిత్యం ఉంటుందో, జీవనది ఎలా ఉంటుందో జీవధార 5 దారలు పంచదారలు అంటే పంచపాండవులు 5కే 5 దారలు చేస్తూ స్నానపానాదులు కూడా ఆ దిగువన చేస్తూ నరమానవులు ఎవరికి కూడా బయటకు కనిపించుకున్న ఇతిహాసాల్లో అక్కడ స్నానపానాదులు చేస్తూ దాహార్తిని తీర్చుకుంటేవారని చెప్పారు. అంటే కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా జీవధార పడుతున్నటువంటి పంచదారలు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.